దక్షిణా దక్షిణారాధ్యా ధరస్మేరముఖాంబుజా కౌలినీ కేవలానర్ఘ కైవల్యపదదాజినీ. దక్షిణ దక్షిణారాధ్య. దక్షిణ అంటే జ్ఞానులు, అదక్షిణ అంటే అజ్ఞానులు. వీరిద్దరి చేత అర్చింపబడేది. ఇక్కడ జ్ఞానులు అంటే అంతఃపూజతో ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేసేవారు, మోక్షకామకులు. అజ్ఞానులు అంటే కామితార్థాలకై బాహ్య పూజలు చేసేవారు. అమ్మవారు అందరినీ కరుణిస్తుంది. ఈవిడికి భేదభావం ఉండదు. ఎవరు ఏమి కోరుకుంటే వారికి అది ఇస్తుంది అని ఈ నామానికి ఒక అర్థం. దక్షిణ అంటే పూజ లేదా యజ్ఞం పూర్తయిన తర్వాత గురువుకిచ్చేది. ఇక్కడ గురువు అంటే క్రతువు చేయించిన పురోహితుడు. క్రతువు పూర్తయిన తర్వాత దక్షిణ ఇచ్చి గురువును సంతోషింపచేయాలి. అప్పుడే క్రతువు ఫలిస్తుంది. ఇక్కడ గురువులకు సంతృప్తిని, అటు యజమానికి యజ్ఞఫలాన్ని కలుగు చేయడానికి కారణమైన ఈ దక్షిణను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అని ఈ నామానికి మరో అర్థం. దక్షిణ అంటే కుడివైపు, అదక్షిణ అంటే ఎడమవైపు. దక్షిణంగా అంటే కుడివైపుగా ఉండే పింగళానాడితోనూ, అదక్షిణంగా అంటే ఎడమవైపుగా ఉండే ఇడానాడితోనూ సంబంధాన్ని కలిగిన కుండలిని శక్తిగా ఆరాధింపబడుతుంది అని ఈ నామానికి మరో అర్థం. ధరస్మేర ముఖాంబుజ. చిరునవ్వుతో కూడిన ముఖపద్మం కలిగినది. ధర అంటే పరిమితమైన అని, స్మేర అంటే నవ్వుగల అని, ముఖాంబుజ అంటే ముఖమనడి పద్మము కలది అని అర్థము. అంబుజము అంటే పద్మము. విరిసి విరియని పద్మములో అందము, ఆకర్షణ ఉంటాయి. అమ్మవారి ముఖము కూడా చిరునవ్వుతో, అందము, ఆకర్షణతో నిండి ఉంటుందని అర్థం. శివుడు సృష్టిలయ కాలమున తాండవమును చేసినప్పుడు ఆమె ఎటువంటి భయ సంకేతము చూపించకుండా సాక్షిగా ఉంటుంది. 57వ నామమైన మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. భయంకరమైన వినాశ సమయంలో కూడా ఆమె నవ్వుతూనే ఉంటుంది. దీని అర్థం ఆమె దేనికి భయపడదు అని. ఆమె మొత్తం రూపం 460వ నామమైన నళినిలో తామర పువ్వుగా వర్ణింపబడింది. 28వ నామంలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసలో చెప్పబడినట్లుగా శివుడు కూడా ఆమె చిరునవ్వుకు ఆకర్షితుడవుతాడు అని. 602వ నామం దరహాసోజ్వలన్ముఖి అని, అంటే మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది అని ఆమె చిరునవ్వును వివరిస్తుంది. చిరునవ్వుకు కారణం 878వ నామంలో స్వాత్మారామ అని, అంటే ఆమె తన ఆత్మలో ఆనందిస్తుంది అని వివరించబడింది. ఒకరు తన ఆత్మనందు ఆనందించడం వల్ల శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. అది చిరునవ్వుగా ప్రకాశిస్తుంది. ధరస్మేర అంటే మెరిసే శంఖం అని కూడా అర్థం. ఇక్కడ ఆమె దంతాలను మెరిసే తెల్లని శంఖంతో పోల్చారు. ఇది 3 రేఖలు ఉన్న ఆమె మెడను కూడా సూచిస్తుంది. ఈ 3 రేఖలు ఓం యొక్క ఆ, ఉ, అం ఈ 3 అక్షరాలుగా చెప్పబడ్డాయి. కౌలిని కేవల. కౌల మార్గమున ఉపాసించబడినది. కులము అంటే శక్తి అని, అకులము అంటే శివుడు అని. ఈ కులాకుల సంబంధాన్నే కౌలమని అంటారు. శివుని జ్ఞానాన్ని కేవల లేదా స్వచ్ఛమైనది అని పిలుస్తారు. కౌలాచార మార్గం వేదసమ్మతం కానిది, రజోగుణ తమోగుణ ప్రధానమైనది. కౌలనీలు ఆమెను పూజించడం వల్ల కేవల అంటే శివజ్ఞానాన్ని అందించి వారి పరివర్తనకు సహాయపడుతుంది. కౌలాచార మార్గంలోని వారిని కూడా సత్వగుణ మార్గములోకి తీసుకువచ్చునది. పిండాండములో కూడా మూలాధారాన్ని కులమని, సహస్రారాన్ని అకులము అని, ఈ 2 వరుసగా శక్తి శివులకు స్థానములని తెలుసుకోవాలి. కేవలం ఈ రెండింటికి సంబంధించిన కౌల జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారు ఉంటుంది అని ఈ నామం సూచిస్తుంది.
అనర్ఘ కైవల్య పదదాయిని, అత్యున్నతమైన మోక్షమును ప్రసాదించును. అనర్ఘ్య అంటే అమూల్యమైనది, కైవల్య అంటే విముక్తికి దారితీసే పరమార్థ దశ, మరియు దాయిని అంటే దాత. ఏ జీవి అయినా చిట్ట చివరికి కాంక్షించేది మోక్షమే. దేని మీద దృష్టి కానీ, ధ్యాస కానీ, ఆశ కానీ లేకుండా జీవి చిట్ట చివరకు ఎక్కడకు చేరాలనుకుంటాడో, ఎవరిలో లీనమైపోవాలనుకుంటాడో దానిని కైవల్య స్థితి అంటారు. నిరుపమానమైన ఈ కైవల్య స్థితిని అందరూ దేవతలు ప్రసాదించలేరు. అమ్మవారు తన భక్తులకు ఇటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణా దక్షిణారాధ్యా ధరస్మేర ముఖాంబుజా కౌలినీ కేవలానర్ఘ కైవల్య పదదాజినీ స్తోత్ర ప్రియా స్తుతిమతీ శృతి సంస్తుత వైభవ మనస్వినీ మానవతీ మహేషీ మంగళాకృతి. స్తోత్రప్రియ, పదే పదే ఒకే మాటను వల్లివేయడమే స్తుతి. దేన్ని స్తుతిస్తే అత్యంత గొప్ప ఫలితం దక్కుతుందో అది స్తోత్రం. పరమేశ్వరపరమైన స్థుతి వేదాల్లో ఉంటుంది. ప్రత్యేకించి గానం చేసుకోవడానికి వీలుగా సామవేదంలో ఉంటుంది. అందువల్ల ఈ సామవేద గానం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థం. స్తోత్రం అంటే ప్రస్తుతం మనకు ఎవరిని గురించి చెప్పుకుంటున్నామో ఆ లలితాదేవికి సంబంధించిన స్తోత్రం. ఈ స్తోత్రం అంటే ఆవిడకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ స్తోత్రంలో ఉండేదంతా బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, యోగ శాస్త్ర జ్ఞాన విషయాలే కాబట్టి. ఈ స్తోత్ర జ్ఞానముతోనే తన బిడ్డలైన జీవులు మోక్షప్రాప్తికి అర్హులవుతారు కాబట్టి. అంతేకాని అమ్మవారికి ఇష్టమైనవి, ఇష్టం కానివి అని ఏమీ ఉండదు. స్తుతిమతే. అమ్మవారు అందంలో అయినా, జ్ఞానంలో అయినా, ప్రవర్తనలో అయినా, పరాక్రమంలో అయినా, వాక్సంపదలో అయినా, భక్తులకు కావలసినవిచ్చి వారిని ఆదుకోవడంలో అయినా అమ్మవారిని మించిన దైవం మరొకరు లేరు. అందుకని అమ్మవారు అన్ని విధాల స్తుతిపాత్రమైనది. స్తుతిపాత్రమైన సుగుణ సంపత్తి కలది అని ఈ నామానికి అర్థం. శృతి సంస్థుత వైభవ. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడినది, ప్రకృతి నిండా విస్తరించి ఉన్నది ఏదైతే ఉందో అదంతా మహేశ్వర సంబంధమైనదే. మహేశ్వరునికి ఇంతటి వైభవం మహేశ్వరి వలనే. కాబట్టి వేదాల్లోనూ వేదాంతాలలోనూ ఉన్న స్తుతుల వెనుక ఉన్న వైభవం అంతా అమ్మవారికే చెల్లుతుంది. మనస్విని. సాధారణంగా మనస్సు యొక్క ఆధీనంలో మనం ఉంటాం. కానీ కొందరికి మాత్రం మనసు వారి ఆధీనంలో ఉంటుంది. అటువంటి వారు పురుషుడైతే మనస్వి అని, స్త్రీ అయితే మనస్విని అని అంటారు. మనస్సు ఆధీనంలో ఉన్నవాళ్ళు తాపత్రయాలకు, ప్రలోభాలకు, ఆవేదనలకు, ఆతృతలకు, ఆదుర్దాలకు గురికారు. ఈ విధమైన లక్షణాలున్న వారిలో అమ్మవారి కళ ఉన్నట్లు గుర్తించాలి. ఈ లక్షణాల తాలూకు అమ్మవారి నామమే మనస్విని. జీవులన్నింటికీ జన్మించినప్పుడు 3 శరీరాలు ఉంటాయి. స్థూలదేహం ఈ జన్మలో కల్పించబడినది. కానీ సూక్ష్మ కారణదేహాలు పూర్వజన్మ సుకృతాలు. గత జన్మలో ఉన్న బలమైన కోరికలు పూర్తిగా తీరకపోతే అవి ఈ జన్మలో కొనసాగుతాయి. వాటి ఆధారంగానే కొత్త కోరికలు కూడా పుడతాయి. ఈ రెండూ కలిసి మనస్సులో పనిచేస్తాయి. తదనుగుణంగా మానవుడి ఆలోచనలు సాగుతాయి. ప్రతి జన్మలోనూ జీవి మనస్సుకు, కర్మకు సాక్షి అమ్మవారు. కాబట్టి ఆమె మనస్విని అనబడుతుంది. మానవతి. ఆధ్యాత్మిక సాధన చేయువారి మనస్సు గొప్ప నైతిక విలువలతోనూ జ్ఞానముతోనూ నిండి ఉంటుంది. క్షమ మరియు దయతో నిండి ఉంటుంది. అమ్మవారి మనస్సు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే అమ్మవారు శ్రీమాతగా పూజింపబడుతుంది. ఈ నామం అమ్మవారు క్షమ మరియు కరుణతో కూడిన ఉన్నతమైన మనస్సు కలిగి ఉంటుందని చెబుతుంది.
మన మీద మనకు మంచి అభిప్రాయం కలగడానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగిన నాడు మనం మానవతులు మాననీయులు అవుతాం. ఇతరుల అభిప్రాయాలు మనపై సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇలా మారే అభిప్రాయాన్ని లౌక్యం అంటారు. అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు. మధురమైన మమత, అవ్యాజమైన వాత్సల్యానురాగాలు, కారుణ్యముతో కూడిన సౌజన్యము ఉంటాయి. అందుకే అమ్మవారు తన దృష్టిలోనూ ఇతరుల దృష్టిలోనూ కూడా మాననీయురాలే. మహేసి, మహా ఈసి కలిపితే మహేసి. మహత్వమునకు ప్రవ్వి లేదా అధినాథురాలు. ప్రపంచంలోని అన్ని పదార్థాల్లోనూ అందరిలోనూ అన్నింటిలోనూ తాను ఉండి తన ఆధిపత్యం చెల్లేవాడు మహేశుడవుతాడు. మహేశుడన్న పుల్లింగ వాచకానికి మహేసి అన్నది స్త్రీలింగ వాచకం అవుతుంది. ఇది ఈ నామానికి ఒక అర్థం. మహేశ్వరుని అర్ధాంగి కాబట్టి మహేసి అనబడుతుంది. ఇది ఈ నామానికి మరో అర్థం. మంగళాకృతి, మంగళత్వం ఆకారంగా కలది. దేనివల్ల అయితే ఈ యావత్ సృష్టి తిన్నగా జరుగుతుందో దానిని మంగళత్వంగా తెలుసుకోవాలి. సం, శివ, శుభ, మంగళ ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచించే పదాలు. మనకు అశుభం అనిపించిన దాంట్లో కూడా అమ్మవారిని ధ్యానం చేస్తే అది కూడా శుభంగానే అవుతుంది. మంగళం అంటే శుభం, ఆనందం, సౌభాగ్యం, సంక్షేమం, పరమానందం మొదలైనవి. ఈ నామం ఆమె ఈ లక్షణాల స్వరూపం అని చెబుతుంది. 116వ నామమైన భద్రమూర్తి, 200 నామమైన సర్వమంగళానందు కూడా అమ్మవారి యొక్క ఈ లక్షణాలు చర్చించబడినవి. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్వినీ మానవతి మహేషీ మంగళాకృతి